ఖచ్చితంగా మేము వాళ్ళకి సహాయం చేస్తామని సభాసం. కార్తీక మాసంలో సూర్యలంక సముద్ర స్నానానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పర్యాటకుల భద్రతకు సరిపడా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే భక్తుల కోసం దుస్తులు మార్చుకునే ఏర్పాట్లు మరియు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సీతారామాంజనేయులు, ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామణ వెంకట శివనారాయణ, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇలా వెంకటేశ్వర వేస్తారు. అలాగే కార్తీక మాసం మాలలు వేసుకోకపోయినా కూడా కార్తీక మాసంలో కూడా వాళ్ళు మాలలు వేసుకుని ఎలా చేస్తారో అలా నాన్ వెజిటేరియన్ తినకుండా ఎంతో మంది సందర్శనాలకు వస్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా నాకు తెలిసి కనీసం ఒక 8-10 లక్షల మంది ఈ 30 రోజుల్లో మన కార్తీక మాసం వస్తారు. సాటర్డే సండేస్ కానీ, కార్తీక వనభోజనాలు కానీ, కమ్యూనిటీ వారిగా సామాజిక పరంగా కార్తీక వనభోజనాలు కానీ, మరీ ప్రత్యేకంగా సముద్ర స్థానం ఒకటి ఉంటుంది ఈ కార్తీక మాసం. ఆ సముద్ర స్థానానికి అయితే సుమారు 1,50,000 నుండి 2 లక్షల మంది వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షాలు ఈ తప్పిపోయినటువంటి పిల్లలు కానీ